గోడారివాని యుక్తి. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయన ముసలివాడైనా కూడా చిన్నపిల్లలకు మళ్ళీ ఏటా పుట్టినరోజు పండుగ చేసుకోవటానికి సరదా పడేవాడు. ఆ రాజు తన 70వ పుట్టినరోజు నాడు పట్నమంతా అతి అద్భుతంగా అపురూపంగా అలంకరించవలసిందని ఆజ్ఞాపించాడు. ఆ వేళ రోజు మళ్ళీ ఎవ్వరూ శ్రమ పడకూడదని అన్ని పనులు కట్టిపెట్టేసి పండగ రోజుకు మళ్ళీ హాయిగా నిశ్చింతంగా గడపవలసిందని పట్నంలో చాటింపు వేయించాడు. రాజు ఆజ్ఞ ప్రకారం ప్రజలంతా తమ తమ పనులన్నీ మానేసి ఆ రోజంతా వినోదంగానే గడిపారు గాని వెంకన్న అనే ఒక గోడారివాడు మాత్రం తన పని మానలేదు. వాడు యథాప్రకారం చెప్పులు కుట్టుకుంటూ కనపడేటప్పటికీ రాజుభట్లు వాణ్ణి లాక్కుపోయి రాజు ముందు పెట్టారు. ఎవరు వీడు, ఎందుకు ఇలాగ తీసుకొచ్చారు అని అడిగాడు రాజు. అందుకు భట్లు, మహాప్రభు, వీడు తమ ఆజ్ఞ ప్రకారం ఈ రోజున సెలవు తీసుకొని ఆనందించడానికి బదులు రోజుకు మలనే చెప్పులు కుట్టుకుంటూ కూర్చున్నాడు. ఏలిన వారు ఆజ్ఞ ధిక్కరించి నేరం చేశాడు కనుక పట్టుకు తీసుకొచ్చాం అన్నారు. అప్పుడు రాజు ఆ గోడారివాన్ని పిలిచి, ఏమిరా అబ్బి, తక్కిన వాళ్ళకు మళ్ళీ నువ్వు కూడా సెలవు తీసుకొని ఆనందించక పని పెట్టుకొని కూర్చున్నావెందుచేత అని అడిగాడు. మహాప్రభు, పని మానేస్తే ఈరోజు బువ్వెలాగొస్తుంది, రెక్కాడితే కాని డొక్కాడే స్థితి కాదు బాబు మాది అన్నాడు గోడారి వెంకన్న. ఇది వరకు సంపాదించుకున్నది ఏమీ నిలవ చేసుకోలేదా మరి? ఎప్పటిదప్పుడే ఖర్చు పెట్టేశావా? ఇంతకు నువ్వు రోజు నీ వృత్తి వల్ల ఎంత సంపాదిస్తున్నావు అని ప్రశ్నించాడు రాజు. 6 అన్నాలు సంపాదిస్తాను ప్రభు అన్నాడు గోడారివాడు. 6 అన్నాలే, ఇంకనేం? డబ్బిస్తే తవ్వెడు కందులు వచ్చే ఈ చవక రోజుల్లో నీలాంటి వాడికి రోజుకు 2 అనాల కన్నా ఎక్కువ అక్కర్లేదు. మిగతా 4 అనాలు నిలవ చేసుకోక ఏం చేస్తున్నట్లు అన్నాడు రాజు. ఇలాగ తనను రాజుగారు నిలదీసి అడిగేటప్పటికి వెంకన్న సగముతో రుణము తీర్చదను, సగముతో రుణమునిచ్చెదను అని చెప్పి ఊరుకున్నాడు. రాజుగారికి వాడి మాటలోని అర్థం తెలిసింది కాదు. ఏమిటి, 2 అనాలతో రుణం తీరుస్తావా? అలాగైతే నీకు అప్పులు కూడా ఉన్నాయన్నమాట. రుణాలున్న వాడివైతే రోజు 4 అనాలు చొప్పున ఆ రుణాలు తీర్చుకోక అందులో మళ్ళీ 2 అనాలు కేటాయించి మరెవడికో అప్పివ్వడం ఏమిటి చిత్రం అని అడిగాడు. అందుకు బదులుగా గోడారి వెంకన్న చేతులు జోడించి ఇలాగ చెప్పాడు. మహాప్రభు, నా తండ్రి ఇంకా జీవించి ఉన్నా అతడు ఇప్పుడు సత్తు ఊడిపోయి ముసలివాడై ఉన్నాడు. పని చేసి డబ్బు సంపాదించుకురాగల కాలం వెళ్ళిపోయింది అతను. నా చిన్నతనంలో అతడు వ్యాయా ప్రయాసాలకు లక్ష్య పెట్టక నన్ను పెంచి పెద్దవాని చేశాడు. అతని వల్ల ప్రయోజకుణ్ణి అయ్యి ఇప్పుడు సంపాదించుకుంటున్నాను నేను. నా సంపాదనలోంచి రోజు 2 అనాలు అతనికి ఖర్చు కోసుకోమని ఇచ్చి అతని వల్ల ప్రయోజకుణ్ణి అయ్యి ఇప్పుడు సంపాదించుకుంటున్నాను. నేను నా సంపాదనలోంచి రోజు 2 అనాలు అతనికి ఖర్చు చేసుకోమని ఇచ్చి అతని రుణాన్ని తీర్చుకుంటున్నాను. సగముతో రుణము తీర్చదను అనటంలో ఉద్దేశం ఇది అని ఆగాడు. రాజు గోడారివాని పితృభక్తికి మెచ్చుకున్నాడు. అయితే సగముతో రుణమునిచ్చేదను అంటివే, రుణం ఎవరికిస్తావు అని మళ్ళీ అడిగాడు. అందుకు వెంకన్న, ప్రభు, ఎవరికో కాదు, ఆ 2 అనాలు నా కొడుక్కే ఇస్తాను. నా తండ్రి మళ్ళీ నేను కూడా కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి ముసలివాన్ని అయిపోయి జావనత్వాలు ఉడికిపోతాయి కదా. ఆ దారుఢ్యం లేని కాలంలో నాకు నా కుమారుడు సంపాదించి పెట్టాలి. అందుకోసం ఇప్పుడు వాడికి ధనమిచ్చి పెద్దవాన్ని చేసినట్లయితే ఆ తర్వాత నా ముసలి కాలంలో వాడు నా రుణం తీర్చుకుంటాడు అని చెప్పాడు. రాజు శబాష్ అని గోడారివాని తెలివికి మెచ్చుకొని సగముతో రుణము తీర్చదను, సగముతో రుణమునిచ్చేదను అంటూ అదే పనిగా పాడటం ప్రారంభించాడు. అప్పుడు ఆయనకి ఒక గమ్మత్తు చేద్దాం అనిపించింది. అబ్బాయి వెంకన్న, ఈ మాటల అర్థం ఎవ్వరికీ నీవు చెప్పకు. మా కొలువులో ఉండే ఉద్యోగస్తులందరినీ పిలిచి ఈ మాటల్ని ఒక పొడుపు కథలాగా ఇచ్చి వీటి అర్థం ఏమిటో చెప్పుకోమంటాను. చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు ఆయన. అందుకు వాడు, స్వామి, ఈ రహస్యాన్ని చాలా కాలం దాచమంటే నా వల్ల కాదు. తమరేదైనా ఒక గడువు పెట్టినట్లయితే అంతవరకు ఎలాగైనా ఉగ్గ పట్టుకొని ఉంటాను అన్నాడు. అట్లయితే నువ్వు 100 మార్లు నన్ను దర్శనం చేసే వరకు ఈ రహస్యాన్ని బయట పెట్టకు అని ఆజ్ఞాపించాడు రాజు. గోడారివాడు సరే అని ఒప్పుకొని వెళ్ళిపోయాడు. రాజుగారు వెంటనే సభ చేసి మంత్రి, సేనాధిపతి, కోత్వాలు మొదలైన ఉద్యోగులు రావటంతోనే సగముతో రుణము తీర్చదను, సగముతో రుణమునిచ్చేదను అని చదివి ఈ పొడుపు కథకు అర్థమేమిటో చెప్పుకొని చూద్దాం అన్నాడు. వాళ్ళల్లో ఒక్కరు కూడా చెప్పుకోలేక ఒకళ్ళ ముఖాల్లో ఒకళ్ళు చూడటం మొదలెట్టారు. ఓస్, ఇంతేనా మీ తెలివి అని రాజుగారు వేలాకోలం చేసేటప్పటికి మంత్రి లేచి, ప్రభు, ఈ రాత్రి గడువు ఇప్పించండి, రేపు చెప్తాను అన్నాడు. సరే అని ఒప్పుకొని రాజుగారు ఆ రోజుకి సభ చాలించారు. రాజుగారికి ఈ రోజున ఈ పొడుపు కథను
ఎవడో వచ్చి చెప్పి ఉండాలి. రాజు వద్దకు ఎవరెవరు వచ్చారు ఈవేళ అని ఆలోచించాడు మంత్రి. వాకపు చేయగా గోడారివాడు వచ్చి వెళ్ళినట్లు వాణ్ణి రాజుగారు శిక్షిస్తారనుకుంటే అలా శిక్షించడానికి బదులు వాడితో ఆయన ఏవేవో చాలాసేపు మాట్లాడి పంపేసినట్లు తెలిసింది. మంత్రి తక్షణమే గోడారి వెంకన్న వద్దకు వెళ్లి, ఏం వెంకన్న, ఈ పొడుపు కథను ఈ రోజున రాజుగారికి ఎవరు నేర్పారో నిజం చెప్పు దాచక అని దబాయించాడు. నేనే బాబు అన్నాడు వెంకన్న. దీని అర్థమేమిటో చెప్పు, నీవు ఏమి కోరుకుంటే అది ఇస్తాను అని వాగ్దానం చేశాడు మంత్రి. అట్లయితే 100 వరహాలు ఇప్పించండి, ఏదో మీ పేరు చెప్పుకొని నేను నా బిడ్డలు కాసిని గంజినీళ్ళు తాగుతాం అన్నాడు వెంకన్న. వెంకన్న కోరిన ప్రకారం మంత్రి 100 వరహాలిచ్చి వేగిరి పెట్టేసరికి వాడు ఒక్కొక్క నాణము పరిశీలిస్తూ లెక్క పెట్టుకొని 100 ఉన్నాయని లెక్క తేలిన తర్వాత ఆ మాటల అర్థం కాస్త మంత్రికి చెప్పి పంపేశాడు. మర్నాడు రాజ్యసభలో మంత్రి బడాయిగా లేచి పొడుపు కథకు అర్థం చెప్పేశాడు. మంత్రి తెలివికి అందరూ మెచ్చుకున్నారు. కానీ రాజుగారికి మాత్రం చాలా కోపం వచ్చింది. తక్షణమే గోడారివాన్ని లాక్కురమ్మని భటులకు ఆజ్ఞాపించాడు. వాడు రావటంతోనే, ఏమిరా వెంకన్న, నువ్వేనా ఈ రహస్యం మంత్రికి వెల్లడి చేసింది అని గద్దించి అడిగేసరికి, చిత్తం మహాప్రభు అన్నాడు వినయంగా వెంకన్న. నా దర్శనం 100 మార్లు చేసి గాని రహస్యం వెల్లడి చేయనని ఒప్పుకొని ఇలా చేశావేం అని గర్జించాడు రాజువారు. మహాప్రభు, 100 మార్లు మీ దర్శనం చేసిన తర్వాతనే మంత్రిగారికి ఈ రహస్యం చెప్పాను. ఇందుకు మంత్రిగారి సాక్ష్యం. వారి ఎదుటనే నేను 100 వరహాల మీదున్న తమ బొమ్మలను దర్శనం చేసుకొని ఆ తర్వాతనే వారికి రహస్యం చెప్పాను అని బదులు చెప్పాడు. ఈ మాటలు వినేటప్పటికీ రాజుగారి కోపమంతా మాయమైపోయింది. భలే వాడివిరా వెంకన్న, నీ తెలివికి మంత్రి ఇచ్చిన 100 వరహాలు చాలవు, ఇంకో 100 వరహాలు నేను ఇస్తున్నాను, పట్టుకెళ్ళు అంటూ రాజుగారు స్వయంగా బహుమానం ఇచ్చి వాని పంపేశారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.